ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో కేదార్, నేనొకటి చెప్తే నువ్వు ఇంకోటి అడక్కు. ఒక్కటే అడక్కు అంటావు అంతేనా? అంతే. అసలు తల సరిగ్గా తుడుచుకున్నావా? తుడుచుకున్నానులే. నమస్కారం మేడం. నమస్తే అండి. కౌశికి వదిన మీకోసం ఎదురు చూస్తున్నారు. సార్ అది పుట్టుమచ్చనా? అవును సార్. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కొన్నట్టు మీకు రూపాయి బిళ్ళంత పుట్టుమచ్చ భలే ఉంది సార్. నేను మరీ అంత అదృష్టవంతుణ్ణి కాదులండి సార్. వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకలా అనుకుంటావు కేదార్? నిజంగా నేను అంత అదృష్టవంతున్నే అయితే పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకునేవాణ్ణి కాదు. ఇలా నన్ను మీ కొడుగ్గా అంగీకరించండి అని బ్రతిమలాడాల్సిన కర్మ పట్టుండేది కాదు. మంచి రోజులు వస్తాయి కేదార్. ఖచ్చితంగా నువ్వు ఇంటి వారసుడివని నిరూపణ అవుతుంది. ధైర్యంగా ఉండు. పద, ఫస్ట్ డ్రెస్ పోద్దు గాని పద. నమస్కారం సుధాకర్ గారు. కూర్చోండి. లాయర్ గారు, ఇవే ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్. లాయర్ గారు, కాఫీ ఏమైనా తాగుతారా? వద్దు మేడం, ఇంటి దగ్గర టిఫిన్ చేసి కాఫీ తాగే బయలుదేరాను. ఇప్పుడేం వద్దండి. కౌశికి గారు, మీ నాన్నగారు రాసిన వీలునామా టైం కూడా అయిపోవచ్చింది. ఇంతకీ మీ బాబాయ్ గారు అబ్బాయి దొరికాడా? ఇంకా దొరకలేదు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీరు నాతో అబద్ధం చెప్తున్నారు కౌశికి గారు. అబద్ధం చెప్పానా? దేని గురించి అంటున్నారు? మీ బాబాయ్ గారి పెద్ద కొడుకు మీ ఇంట్లోనే ఉన్నాడు కదండి. అప్పుడు మీరు చెప్పింది అబద్ధమనే కదా? ఎవరంటున్నారు లాయర్ గారు? ఇంకెవరు కౌశికి గారు, ఈ కేదారే సుధాకర్ గారి పెద్ద కొడుకు. ఏం మాట్లాడుతూ ఉన్నారు లాయర్ గారు? మీకు మతి గాని సెడుండదా ఏంది? ఆయనకి ఒక్కడే కొడుకు, అదే మా అబ్బోడే. ఈ కేదార్కి మాకు ఎటువంటి సంబంధము లేదు. అదే నిజం లాయర్ గారు. మా నాన్నగారికి నేనొక్కడే కొడుకుని, ఇంకెవ్వడూ లేడు. అది మీరు డిసైడ్ అవ్వకూడదు బాబు. ఇక్కడ విన్నదే మీరు నమ్మాలి. మీరు అలా వెళ్తే నేను ఇంకోలా అడగాల్సి వస్తుంది. మీరు సుధాకర్ గారి అబ్బాయి అయితే మీ వీపు మీద పుట్టుమచ్చుందా? ఏది చూపించండి. పుట్టుమచ్చ? సార్ అది పుట్టుమచ్చేనా? అవును సార్. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? ఇదే మరి మెయిన్ పాయింట్ బాబు. సుధాకర్ గారి వీపు మీద ఉన్నట్టే కేదార్కి ఎడమ పక్కన రూపాయి బిళ్ళంత పుట్టుమచ్చుంది.
బాబు, మీ వీపు మీద నా పుట్టుమచ్చ చూపించండి. సుధాకర్ గారు, మీరు కూడా చూపించండి. దీన్నేమంటారు? మీరు సైలెంట్గా ఉంటేనే అర్థమవుతుంది. ముమ్మాటికి ఈ కేదారే సుధాకర్ గారి పెద్ద కొడుకని. ఇక్కడే నిర్ధారణ అయిపోయింది. తెలిసిపోతుంది కదా. ఏం మాట్లాడుతున్నారా? నిర్ధారణ అయిపోయిందా? నీకు తెలిసిపోయిందా? పుట్టు మచ్చల్ని చూసి వాడు కొడుకు అని డిసైడ్ చేసేస్తావా? ఒంటి మీద ఒకేలా మచ్చలుంటే దానికే వారసుడవుతాడా? పెద్ద లాయర్ని అనుకున్నావా? పనికి రాని పాయింట్లు తీసావంటే పాయింట్ బ్లాంక్ లో పెడతా, పోతా. యువరాజ్, ఏం చేస్తున్నావురా? ఇలాగేనా మాట్లాడేది? వదులు యువరాజ్, వదలరా. మీ నిర్ధారణ సరైనది కాదు లాయర్ గారు. మీరింత ఆవేశానికి లోనవుతున్నారంటేనే అర్థమవుతుంది బాబు. డిఎన్ఏలు లేకపోతే పుట్టుమచ్చలు అలా వచ్చే అవకాశమే లేదు. దీన్ని బట్టే చెప్పొచ్చు ఈ కేదారే సుధాకర్ గారి పెద్దబ్బాయి అని నిర్ధారణ అయిపోతుంది కదా. ఇది చాలా నువ్వొచ్చిన పని చూసుకొనేళ్ళు, ఎక్స్ట్రాల్ చేయకు. అవును లాయర్ గారు, మీరొచ్చింది ఈ పని మీద కాదు కదా. ఏ పని మీద వచ్చారో ఆ పని గురించి మాట్లాడుకుని వెళ్ళండి. మిగతావి మీకనవసరం. ఇదే నాకు అవసరం మేడం. కౌశికి గారి నాన్నగారు మా గురువు గారికి అప్పగించిన పెద్ద పని ఇదే. చూస్తుంటే మీరందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తోంది. కౌశికి గారి వాళ్ళ నాన్నగారు రాసిన వీలునామాని తప్పుదోవ పట్టిస్తున్నారని నాకనిపిస్తోంది. మీ మౌనమే నా అనుమానం నిజమని చెప్తోంది. ఈ కేదారే సుధాకర్ గారి పెద్ద కొడుకు కదండి? యువరాజ్, ఏంటక్క ఇంకా ఆగేది? రే అతి తెలివి లాయర్, నీ చిప్పుపోయి వాగుతున్నావు. వీడు మా నాన్న కొడుకేంట్రా? అసలు వాళ్ళ నాన్నెవరో కూడా వాడికి ఇంతవరకు తెలియదు. వాళ్ళమ్మ పెళ్లికి ముందే వీడిని ఎవడికో కని నటి వీధిలో వీడిని వదిలేసి వెళ్ళిపోయింది. చచ్చిపోతాడు. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావా?